ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. నా పేరు జీరో, పనిలో మాత్రం హీరో. వచ్చాడు చూడండి దాండే, దొంగలకి వాయించడానికి బ్యాండే. అయ్యయ్యో, ఈ జీరో ఎక్కడికి మాయమైపోయాడు? వజ్రాలు దొంగలించి పారిపోయాడే. అయినా నా చేతికి చిక్కాడంటే వాడి పరిస్థితి బొగ్గు కన్నా దారుణంగా ఉంటుంది. ఈరోజు హోంవర్క్ చేయలేదు, సైఫే సార్తో బాగా తిట్లు పడతాయి. ఏం చేయాలో ఏంటో, ఏం చేయాలి. గొప్ప అటు చూడు, డిస్టింక్షన్. ఇక మనకెందుకు టెన్షన్, తనని హోంవర్క్ బుక్ అడుగుదాం. పద 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 త్వరగా. డిస్టింక్షన్, కొంచెం నీ హోంవర్క్ బుక్ ఇస్తావా ప్లీజ్? మేము మా హోంవర్క్ కంప్లీట్ చేయాలి, యునో. ఎప్పుడు అడుగుకుంటాం. ప్లీజ్ హోంవర్క్ బుక్ ముందు మాకే ఇవ్వు, మాకు చాలా జోరుగా వచ్చేస్తుంది. ఏంటి అదే హోంవర్క్ చేయాలన్న కోరిక. ఇంకేమనుకున్నావు నువ్వు? నేను నా బుక్స్ ఎవరికి ఇవ్వను, అర్థమైందా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను నీ నుండి జ్ఞానం తీసుకునే తీరుతాను. తను నా హోంవర్క్ బుక్స్ బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడు. ఈ బ్యాగ్ నా చేతుల్లో ఉంది. అరే మరి అంత తొందర ఎందుకురా నీకు? ఈ బ్యాగ్ వదులుకోపో. నేను వదలమంటున్నాను. వదలను. వదలమంటున్నాను. సరే అలాగే, as you wish. ఇప్పుడు వదిలేసా. నా బ్యాగ్. నేను ఇలా ఎంతవరకు చెట్టు వెనక దాక్కోవాలి? ఎదురుగా ఉన్న గోడ వెనక దాక్కుంటే మంచిదనిపిస్తుంది. నా వజ్రం. ఆ దొంగ ఎక్కడికి పారిపోయాడు? అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈయన కూడా ఇప్పుడే ఎక్కడ ఎగాల? రిస్క్ అయినా తీసుకునే తీరాలి. వెనక్కి తిరుగుతూ దొరికేసింది. ఆహా, అదిగో బ్యాగ్. ప్రస్తుతానికి ఇందులో దాచేస్తాను, తర్వాత తీసుకుంటాను. ఇదిగో వజ్రం తన సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అసలే చట్టం చేతులు పెద్దవి, దానికి తోడు ఇన్స్పెక్టర్ దాండితో పెట్టుకున్నారంటే తప్పించుకొని అడగబోతారు. ఇప్పుడు దానికి ఏడు లేదు. అదిగో నా బ్యాగ్. బ్యాగ్ ఎక్కడికి పోయింది? ఓ లేదు, ఆ బ్యాగ్ అయితే నా వజ్రాన్ని తీసుకొని పారిపోలేదు కదా. అదిగో నా బ్యాగ్ వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ స్టూడెంట్ నా వజ్రాన్ని స్కూల్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. కూల్, ఓకే, పోనీలే, ఈ వంకతోనైనా స్కూల్కి వెళ్ళే అవకాశం వచ్చింది. నా పేరు జీరో, పనిలో నేను పక్కా హీరో. అయ్యో, ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దొరికేశాడు. నువ్వెవరు? నేనా? నేను జీరోని. నా ఉద్దేశం డేని యూరో. ఈ క్లాస్ లోకి నేను న్యూ అడ్మిషన్ గా వచ్చాను. ఇప్పుడైతే అకాడమిక్ ఇయర్ కూడా పూర్తయిపోతుంది. అయితే నీకు అడ్మిషన్ ఎలా దొరికింది? మా తాతగారు ప్రిన్సిపాల్ గారికి మంచి బెస్ట్ ఫ్రెండ్. ఒకవేళ నేను చెప్పానంటే ప్రిన్సిపాల్ సార్ ఈ స్కూల్ ని నా పేరు మీదకి రాసేస్తారు. అలాంటప్పుడు ఈ అడ్మిషన్ ఎంత అయినా నువ్వు నా ఫ్రెండ్ కనుక అయిపోయావంటే నీకు టాప్ మార్క్స్ వేయిస్తాను. నాకు నీ సహాయం ఏమీ అవసరం లేదు. యు గాట్ ఇట్. లక్ష్మణ్, ఈ డెనీరియోతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం టాప్ బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చురా. ఈ డెనీరోతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఎప్పటికీ ప్రిన్సిపల్ సార్ కి స్పెషల్ గానే ఉంటాం, పూర్తిగా స్పెషల్. డెనీరోతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇదే సరైన సమయం. ఆగాగు, నీ చేతులు అక్కడ ఉండకూడదు. అయ్యో, నీ చేతులు ఇక్కడ ఉండాలి, ఇక్కడ. ఎందుకంటే నేను దానికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి కాబట్టి. ఎవరు నువ్వు?
మాధవ్ పేరు వినే ఉంటావు కదా, విన్నావు కదా? ఆ, వినలేదు. నో ప్రాబ్లం, ఇప్పుడు విన్నావు కదా? ఇది ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు పట్వర్ధన్ సార్ తో చెప్తావు కదా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, బాగా బెస్ట్ అని. ఎవరితో? పట్వర్ధన్ ఎవరు? అదే అతను మీ తాతగారి బెస్ట్ ఫ్రెండ్, ఈ స్కూల్ ప్రిన్సిపల్. అయ్యో పట్వర్ధన్ సార్. ఓ, ఆ, 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 పట్వర్ధన్ సార్. ఎస్, ఆయన నా కోసం ఏదైనా చేయగలరు. భలే ఉందే. చూడు ప్రిన్సిపల్ సార్ ఇటువైపే వస్తున్నారు. పద ఇప్పుడు ఆయన్ని కలుద్దాం. అయ్యో, నా బ్యాగును తీసుకొని పో. ఈ డెనీరియోకి మాధవ్తో ఫ్రెండ్షిప్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది. అయినా కూడా మాధవ్తో ఎవరు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు? గొప్పు, ఒక పని చేయి, నువ్వు వెళ్ళు. హీ విల్ బి యువర్ ఫ్రెండ్. సరే చూడు, నువ్వు ప్రిన్సిపల్ సార్ తో నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పు. బెస్ట్ ఫ్రెండ్, ఓకేనా? నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావు మాధవ్? తను నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా, బెస్ట్ ఫ్రెండ్. ఇట్ సూట్స్ యూ. నాకు నవ్వాల్సిన విషయం ఏముంది? నీ సొంత ఇమేజ్ ని చెత్త చేసేసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు కేవలం డస్ట్బిన్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి పనికొస్తావు. డెనీరో అసలు పేరు డస్ట్ బిన్నా. ఈ డెనీరో డస్ట్ బిన్ లా ఎలా మారిపోయాడు? మై నేమ్ ఇస్ గోపాల్. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ప్రస్తుతం నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. ఇక వెళ్ళు. మరి అంతగా బిజీ ఏంటి నువ్వు? ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా టైం లేదా? అదిగో బ్యాగ్ దొరికింది. ఇప్పుడు ఈ ఫ్రెండ్ నుండి ఎలా తప్పించుకోవాలి? చూడు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఒకవేళ నువ్వు క్యాంటీన్ నుండి నా కోసం తినడానికి ఏదైనా తెచ్చావంటే తెస్తావా? అంతేనా? ఇంత చిన్న విషయమా? నేను ఇలా వెళ్ళి ఇలా వస్తా. అరే, నా మీద ఇంక్ ఎవరు వేశారు? ఓహో, నీ షర్టు మీద ఇంకు మరక ఎలా అంటుకుంది? ఇలా అస్సలు బాగోలేదు. సరే, నేను చెప్పేది ఒక్కసారి విను. వాష్రూమ్ లోకి వెళ్ళి నువ్వు నీ చొక్కాను శుభ్రం చేసుకో. నీ బ్యాగ్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే సరే సరే, కానీ నువ్వు ఇక్కడే ఉండు. నా పేరు జీరో, కానీ పనిలో మాత్రం నేను హీరో. ఇదిగో నీ కోసం వేడి వేడి వడా పావ్. ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చేసిందా? ఇది వడా పావా లేకపోతే మిరపకాయల షాపా? నోరు పాడైపోయింది. త్వరగా కొంచెం నీళ్లు తీసుకొని రా. వెళ్ళు. అయ్యో మాధవ్ ఉంటుండగా కొంచెం ఎందుకు? ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు తాగు. ఇదిగో. బహుశా నీకున్న మంట అదే, నా ఉద్దేశం దాహం తీరిపోయి ఉంటుంది. డోంట్ వరీ, డోంట్ వరీ. మాధవ్ ఉంటుండగా నువ్వు బ్యాగ్ పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కమ్ ఆన్, లెట్స్ గో. వద్దు వద్దు, నేను నా బ్యాగ్ ని స్వయంగా పట్టుకుంటాను. ఇలా ఇవ్వు. బ్యాగ్ నేనే పట్టుకుంటాను రా. లేదు నేను పట్టుకుంటాను. లేదు నేను పట్టుకుంటాను. వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ నుండి వజ్రం బయట పడిపోతుందేమో. బ్యాగ్ అయ్యో, నేనే నా బ్యాగ్ వదిలేయ్. లేదు, నేనే పట్టుకుంటాను. నా బ్యాగ్. నా బ్యాగ్. నాకు వీలైతే నేను మీ ఇద్దరి మీద ఎలాంటి కంప్లైంట్ చెయ్యను. మీ ఇద్దరులో నా బ్యాగ్ ని ఎవరైతే తిరిగి తీసుకొస్తారో నేను వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ అవుతాను. దీన్ని నేనే తీస్తాను. లేదు నేను. నేను కాదు కాదు, నేను నేనే. ఇప్పుడు ఈ ప్రాబ్లం దండే ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ఇన్స్పెక్టర్ దండే నిజంగా నాకు వాయిస్తాడు బ్యాండ్. అయ్యో, కర్ర తక్కువైందనా ఏంటి? మొత్తం లాఠీ చార్జే వచ్చేస్తుంది. ఇన్స్పెక్టర్ తాండే, మీరు స్కూల్ కి వచ్చారేంటి? అదేంటంటే సార్, జీరో పేరు గల ఒక దొంగ వజ్రం దొంగలించి స్కూల్ చుట్టుపక్కలే మాయమైపోయాడు. నేను వాడిని వెతుకుతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, స్కూల్లో మీకు స్టూడెంట్స్ దొరుకుతారు కానీ దొంగలు కాదు. అయినా కూడా నేను మీకు దొంగ అనువాడు చెప్తాను. మీరు అలర్ట్ గా ఉండండి పట్వర్ధన్ గారు. దొంగ హైట్ అచ్చం ఇతని హైట్ అంతే ఉంటుంది. దొంగ జుట్టు కూడా ఇతర జుట్టు లాగే ఉంగరాల జుట్టు, అచ్చం డిట్టో. సరే, ఇక నేను వెళ్తున్నాను సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు తప్పకుండా చెప్పండి. నా నంబర్ మీ దగ్గర ఉంది కదా? ఇదిగో దొరికింది.
దీన్ని నేను ఇస్తాను. ఆగురా మాధవ్. ఇదిగో ఇదిగో నీ స్కూల్ బ్యాగ్. ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావు కదా. నా పేరు జీరో కానీ పనిలో మాత్రం హీరో. అయ్యో తనకి ఏమైంది? తను ఎందుకు పారిపోయాడు? జక్కి చెప్పేది ఏంటంటే డెనియోదో అసలు స్టూడెంటే కాదు, జీరో పేరు కదా ఒక దొంగ. అతను వజ్రం దొంగిలించి పారిపోయాడు. పైగా ఇన్స్పెక్టర్ దాందే ఇతన్నే వెతుకుతున్నాడు. ఎవరైనా నా స్కూల్ బ్యాగ్ చూసారా? నేను చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను, దొరకడం లేదు. దీనికి అర్థం మాధవ్ డిస్టింక్షన్ బ్యాగ్ ని జెనియర్ నా ఉద్దేశం జీరోకి ఇచ్చేసాడా. పైగా ఆ బ్యాగ్ లోనే వజ్రం ఉంది. నేను ఏం వింటున్నాను? నా స్కూల్లో దొంగ, పైగా నువ్వు దొంగకి హెల్ప్ చేసావా మాధవ్? సారీ సార్, అది పొరపాటున మిస్టేక్ అయిపోయింది. కానీ డోంట్ వరీ సార్, దొంగ స్కూల్లోకి తన ఇష్ట ప్రకారం వచ్చుండొచ్చు, కానీ వెళ్ళడం మాత్రం మన ఇష్టంతోనే. అది కూడా జైలుకి. హలో డెనియరో. ఓ నో, ద జీరో. ఆ బ్యాగ్ వెంటనే నాకు తిరిగి ఇచ్చేయి జీరో. నీకు కావాల్సింది ఈ బ్యాగే కదా, ఇదిగో తీసుకో. హా, ఇదిగో నీ బ్యాగ్ తీసుకో డిస్టింక్షన్. అక్కడికి నా బ్యాగ్ నాకు దొరికేసింది. హ్యాపీ ఎండింగ్ అయిపోయింది కదా, పదండి ఇక నన్ను వెళ్ళనివ్వండి. అవునా, వెళ్తున్నావా? ఇటు లెఫ్ట్ లో వెళ్తావా, రైట్ నుండి వెళ్తావా? లెఫ్ట్ రైటా, లెఫ్ట్ రైటా, మేబీ రైట్ అనుకుంటా. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, లేకపోతే ఏయ్! మీరెందుకు అంత సంతోషపడుతున్నారు? నాకే వేలు చూపిస్తావా? నా వేలు వదిలేయ్. మొత్తం మొత్తం వదిలేస్తా. నేను ఇన్స్పెక్టర్ దాండే, దొంగలకి వాయిస్తాను నేను బ్యాండే. చాలా బాగుంది ప్రిన్సిపల్ సార్, మీ స్టూడెంట్స్ నిజంగా మంచి పని చేశారు. వీళ్ళంతా స్వయంగా తమ చేతులతోనే దొంగని పట్టుకుని నాకు అప్పగించారు. వాహ్ వాహ్, షాబాష్, థ్యాంక్ యూ. ఓ జీరో, పిల్లలు తమ పని తాను చేశారు. ఇప్పుడు నా వంతు, పాదిక పోలీస్ స్టేషన్ కి వెళదాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ నా తెలివైన స్టూడెంట్స్. మీరంతా దొంగని పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి ఈ స్కూల్ కి మంచి పేరు తీసుకొచ్చారు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చూసావా, నా వల్ల దొంగ పట్టుబడ్డాడు తెలుసా? చాలా చాలా ఆపరా. దొంగ నా వల్ల పట్టుబడ్డాడు. బికాస్ ఆఫ్ మీ. ఆల్ రైట్, అండర్స్టూడ్ యు ఫూల్. ఏ ఆపు, నువ్వు కాదు, నేను పట్టించాను. నేను వెళ్ళిగోపు, వెళ్ళు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.